హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాల్టి బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. నా సరికొత్త వీడియోకి మీ అందరికీ కూడా స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో నేను మార్నింగ్ 10:30 గంటల వరకు నేను చేసేటువంటి పనులు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మొట్టమొదటిసారి కనుక మన ఛానల్కి విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను కిచెన్లోకి అయితే ఎంట్రీ చేశాను. ఎర్లీ మార్నింగ్ అనేది అంటే ఇప్పుడు టైం వచ్చి చెప్పలేదు కదా మీకు, 7 గంటల దగ్గర అవుతుందన్నమాట. జస్ట్ ఇప్పుడే బావగారు వాకింగ్ చేసి వచ్చేసారనమాట. అండ్ నేనైతే పొయ్యి అంతా క్లీన్ చేసుకునే ముందరే అతని కోసం రాగి జావ అనేది నేను ప్రిపేర్ చేసేస్తాను. ఎందుకంటే క్లీనింగ్ అంతా కూడాను కొంచెం టైం టేకింగ్ కదండి, కాబట్టి అది చల్లారాలి అండ్ దెన్ మజ్జిగ ఇవన్నీ కలుపుకోవాలి కదా. సో మీలో ఎంతమందికి రాగి జావ అలాగే రాగి సంగటి అంటే ఇష్టమా కింద కామెంట్ చేసేయండి. అన్నట్టు వీడియో స్టార్టింగ్లోన మంచి వ్యూ మీతో షేర్ చేశాను. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. కామెంట్లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే అది మార్నింగ్ వచ్చేసరికి 5:30 దగ్గర అవుతుందండి. ఆ టైంలో కానీ నేను కెమెరా ఆన్ చేయకపోతే చాలా పెద్ద మిస్టేక్ చేసేద్దాన్ని అనిపిస్తున్నది. ఎందుకంటే చాలా మంచి వ్యూ, వెంటనే ట్రాన్సిషన్లో ఎలా మారిందో చూసారా? మరో గేడికి ఆ అందం అనేది ఎక్కడికో పోయిందనమాట. అంటే ఇప్పటికీ మన వీడియోస్ చూసినట్టు స్టార్టింగ్లో నేను కొంచెం నేచురల్ క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తానన్నమాట. మా తోటి కోడళ్ళు వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూస్తుంటారండి. సో వాళ్ళైతే నాకు వెంటనే రిప్లై పెడతారు వాట్సాప్లోన, చాలా మంచి వ్యూ మాకు చూపించావు. అండ్ ఏంటంటే వాళ్ళు సిటీ లైఫ్కి కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేయరనమాట. ఎందుకంటే విలేజ్ లైఫ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే. అంటే విలేజ్లో సొంతిళ్ళు అవన్నీ ఉన్నా కూడాను అంటే వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ తప్పనిసరిగా ఉండాలి అండ్ కొంచెం పొల్యూషన్ ఇవన్నీ ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారనమాట. సో ఫ్రీగా ఎగురుతున్న బర్డ్స్ కానీ లేకపోతే మంచిగా ఉండే క్లైమేట్ చూడడానికి నాకు ఇష్టమే, అలాగే వాళ్ళు కూడా ఇష్టపడుతుంటారనమాట. మీకు ఇష్టమేనా? కింద తప్పకుండా కామెంట్ చేయండి ఒకసారి. సో ఇక్కడ కట్ చేస్తే క్లీనింగ్ అంతా అయిపోయింది. అండ్ ఈరోజు అయితే మంచి మెన్యూ కూడా చేయబోతున్నాను. నా పసందైన మెన్యూ అయితే ఈరోజు చేసుకోబోతున్నాను. అదేంటి అంటే వంకాయ కొత్తిమీర కారం అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి అమ్మకి కొంచెం పాలు అయితే తాగడానికి ఇచ్చేస్తున్నాను అనమాట. సో తను ఏంటంటే చూసి నవ్వుకోకండి, తను గ్లాస్లో అయితే తాగడానికి ఇష్టపడదనమాట. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అలా గిన్నెలో పోసేసి ఇచ్చేస్తూ ఉంటానన్నమాట. సో కట్ చేస్తే ఇక్కడైతే పాలు మరిగించడం పని అయితే అయిపోయిందండి. ఇంకా నేను కాఫీ కలుపుకుందాం అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక పని అలా కనిపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే వంకాయలు కట్ చేసుకుంటున్నాను. ఎంత లేతగా ఉన్నాయో తెలుసండి వంకాయలు, చాలా బాగున్నాయి అనమాట. సో వంకాయల్లో ఎన్ని వెరైటీలు కూరలో, అలాగే వంకాయలు కూడా బోల్డెన్ రకాలు వస్తుంటాయి కదండి. సో ఇవైతే చాలా లేతగా ఉన్నాయి. అయినప్పటికీ వంకాయలు అయితే కోస్తున్నప్పుడు నాకు చాలా అనుమానం. ఏంటి అని అంటే 100 సార్లు చెక్ చేస్తూ ఉంటాను, ఎక్కడ పుచ్చి వచ్చేస్తుందేమో అని చెప్పేసి. అంటే లేవులేండి, ఒక అనుమానం అంతే. ఎందుకంటే అంత ఇష్టమైన వంట ఒక్కసారి పుచ్చి చూడకుండా తరిగేశానంటే చాలా మిస్టేక్ చేసేదాన్ని నేను. సో కట్ చేస్తే ఇక్కడ కొత్తిమీర తలక స్టెమ్స్ అయితే నేను అసలు పారినండి. అంటే సీజన్లో బోల్డ్ వస్తాయి చవక్కి, అంటే తక్కువ డబ్బులకి బోల్డ్ వస్తాయన్నమాట. సో అప్పుడు కొంచెం జల్లేస్తాను, కానీ ఇప్పుడైతే బంగారంలాగా వాడతానమాట. సో కొత్తిమీర తల స్టెమ్ కూడా నేను శుభ్రంగా అంటే వేరేగా కట్ చేసి పెట్టేశాను. అదైతే కొంచెం శుభ్రంగా కడుక్కోవాలి, ఎక్కువ మట్టి అనేది ఉంటుంది కదా. సో వంకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. అండ్ కొత్తిమీర తలక స్టెమ్స్ కూడా నేను అంటే వేరేగా ఉంచేసుకున్నాను. అండ్ ఇప్పుడు పడిన తొక్కులన్నీ కూడా ఒక చిన్న పేపర్లో ఎత్తి పెట్టేసుకుంటానండి. సో ఎప్పటికప్పుడు మనం కొంచెం క్లీనింగ్ అనేది అలాగా చేసినట్టుగా చేస్తుంటే ఎక్కువ పని అనేది మనకి తర్వాత అనిపించదు అనమాట. సో కట్ చేస్తే ఈరోజు నేను వంకాయ కొత్తిమీర కారంలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ అల్లం అలాగే కొత్తిమీర అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోబోతున్నానండి. సో ఉల్లిపాయలు తరిగినప్పుడు మీ అందరికీ కళ్ళు మండుతాయా? సో నాకైతే అంత తరిగేసిన తర్వాతే మండుతుందండి ఎందుకో. సో అలాంటప్పుడైతే కెమెరా అనేది ఆఫ్ చేసేసాను. సో ఇవాళ మీ లంచ్లో మీరు ఏంటి వండుకున్నారో కింద కామెంట్ చేయండి ఒకసారి. సో కట్ చేస్తే ఈరోజు తెల్లుల్లిపాయలు ఎందుకు స్కిప్ చేశానండి, ఎందుకు అంటే కొంచెం ఆ ఘాట్ వస్తుంది చూడండి, ఉల్లిపాయల తలక ఫ్లేవర్కి డామినేట్ ఎక్కడ చేస్తుందేమో అని చెప్పేసి తెల్లుల్లిపాయలు అనేది స్కిప్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ స్క్రీన్ ప్లేలో చూస్తున్నారు కదా, చోలే బఠానీలు నానబెట్టుకుంటున్నాను. ఈరోజు మధ్యాహ్నం ఎక్కువగా మేము టిఫిన్ చేస్తూ ఉంటామండి. సో చోలే ఇంకా పూరి చేయబోతున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అనేది మేము ఎక్కువగా చేయము, ఆ టైంలో మేము లంచ్ చేసేస్తాం అనమాట 10 గంటలకి. సో అప్పుడు మరిగించిన పాలు ఇప్పుడైతే కాఫీ కలుపుకునేందుకు టైం దొరికిందండి. సో కొంచెమే తాగుతాను.
ఒక్కొక్కసారి టైం దొరకలేదంటే అది కూడా స్కిప్ చేసేస్తానండి. కానీ కాఫీ అనేది నాకు స్ట్రాంగ్గా ఉంటేనే ఇష్టం అండి. మీలో ఎంతమంది కాఫీ తాగుతున్నారు, లేకపోతే మీరు టీ పర్సనా కింద కామెంట్ చేయండి. చాలా చక్కగా కుదిరింది. ఒక్కొక్కసారి కొంచెం లైట్గా కుదిరితే అంత మూడంతా ఆఫ్ అయిపోతుంది ఎందుకో నాకు. సో ఇది వచ్చేసరికి మా బావగారి కోసం అండ్ నా కోసమే. సో అతన్నేమో కొంచెం లైట్గా తాగుతారు అండ్ నేనేమో కొంచెం స్ట్రాంగ్గా తాగుతాను అనమాట. సో ఫస్ట్ అయితే నా కోసం తీసేసానండి. మరి కాఫీ సంగతి అయిపోయిన తర్వాత అండి ఇప్పుడైతే అన్నం వండేసుకుంటున్నాను. ఈ మధ్యన చాలా రోజులైంది కుక్కర్లోనే రైస్ అనేది వండుకుంటున్నానండి. విడివిడిగా వస్తున్నది, చాలా బాగుంటున్నది అనమాట. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత అంటే కొంచెం కాఫీ తాగినా కూడా అలా గుమ్మంలో కూర్చొని ఒక్క 5 నిమిషాలు అలా కూర్చొని తాగుదాం అనిపిస్తుంది. అస్సలు కుదరట్లేదండి. ఎందుకంటే నాకు 10 గంటలకల్లా వంట అయిపోవాలి అండ్ టీలు కాఫీలు అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోవాలన్నమాట. సో 10 గంటలకే చెప్పాను కదా మేము లంచ్ అనేది చేస్తామని చెప్పేసి. మరి అనుకున్నది కొంచెం అలాగ అవ్వదు. సో ఈరోజు మా లంచ్లో అంటే శనగ పచ్చడి కూడా చేశానమాట. శనగ పచ్చడి, మజ్జిగ పులుసు అండ్ ఇదిగోండి వంకాయ కొత్తిమీర కారం అనమాట. సో వంకాయ కూర అనేది అయిపోయింది. మసాలా యాడ్ చేయడం క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. సో ఏంటంటే ఇది వీడియో అంటే షార్ట్లో పెట్టలేదు. కొంచెం కొత్తిమీర వేసేస్తే చాలా బాగా వచ్చిందనమాట. ఈరోజు మా లంచ్ అయితే అద్దరిపోయింది అనుకోండి. సో కట్ చేస్తే ఇది వచ్చేసరికి మధ్యాహ్నం టైం అనమాట. ఇదైతే శారీ తీసుకున్నాను, మరొక డ్రెస్ కూడా తీసుకున్నాను. డ్రెస్ కాదు, టాప్ తీసుకున్నానండి. సో చిన్నగా అన్బాక్సింగ్ అనేది చేసుకుంటున్నాను. ఏంటంటే శారీలు అనేవి మనం ఈ మధ్యన రెగ్యులర్గా కట్టట్లేదు కాబట్టి ఎక్కువ ఖరీదు పెట్టి కొనడానికైతే నేను ఇష్టపడినండి. మరి శారీ కాస్ట్ చెప్పలేదు కదా మీకు, నవ్వుకుంటారేమో. బిలో 200 ఉన్నదండి. వర్లీ ఆర్ట్ వచ్చింది, చాలా బాగుంది. కలర్ అయితే చాలా బాగుందన్నమాట. సో బ్లౌజ్ వచ్చేసరికి నేను వైట్ది కుట్టిద్దాం అనుకుంటున్నాను. అది కూడా చికెన్ కర్రీ వర్క్ అనేది కుట్టిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఎలా ఉంది ఏంటినది కింద కామెంట్ చేసేయండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇంకా కుట్టించడానికి ఇచ్చాను, ఆవిడ ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఇస్తే అది మొత్తం నేను కట్టుకొని కూడా వీడియో అంటే మీతో షేర్ చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసరికి చెప్పాను కదా బిలో 200, కానీ అన్ని కుట్టుకూలి అంతా అయ్యేసరికి మనకి ఒక 1000 వరకు వచ్చేస్తుంది కదండి. సో శారీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మరొక టాప్ తీసుకున్నానండి. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది కూడా మనకి 300 దగ్గర పడిందనమాట. సో ఇదేంటంటే సాఫ్ట్గా ఉన్నది. దీనికి ఏంటంటే మన లెగ్గిన్స్, నేనైతే ప్లాజో యాడ్ చేద్దాం అనుకున్నాను, దీనికి కాంబినేషన్ చేద్దాం అనుకున్నాను. అంటే బాగా కుదరలేదు. నాకైతే లెగ్గిన్సే సరిపోయింది అనమాట, సెట్ అయింది అనుకుంటున్నాను. సో లాస్ట్లో ఆ వీడియో కూడా చిన్నగా యాడ్ చేశాను అనమాట. ఇదేంటంటే చిన్నగా ఎంబ్రాయిడింగ్ వచ్చింది వర్క్ అనేది. అండ్ వైట్ దేని మీద వచ్చినా కూడాను చాలా బాగుంటుంది కదా. సో సో శారీ ఇంకా టాప్ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగుంది. ఇదైతే ఇంకో డ్రెస్ తీసుకున్నాను, మీషోలో తీసుకున్నానండి. నేను ఎప్పుడైనా ఒక సైజ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటూ ఉంటాను, కానీ ఇది XXL తీసుకున్నా కూడా చాలా చిన్నగా వచ్చిందండి. క్లాత్ అయితే బాగుంది, చాలా బాగుంది. చున్నీ రాలేదు, కానీ మనకి వైట్ చున్నీలు ఉంటాయి కదండి, అదైతే మనం సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. అండ్ రీప్లేస్ చేయడానికి ఏంటంటే నెక్స్ట్ సైజ్ అనేది దీంట్లో లేదు, కాబట్టి ఇదైతే రిటర్న్ చేయవలసి వచ్చిందనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మంచిగా కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.